ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 28 జూన్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 30/11/2010. బాప్దాదా చెప్తున్నారు, ప్రతి గంట 5 స్వరూపాల ఎక్సర్సైజ్ చేసి మనసును శక్తిశాలిగా చేసుకోండి. బాబాయే మీ ప్రపంచమైనప్పుడు సంస్కారాలను కూడా తండ్రి వలె తయారు చేసుకోండి. ఈరోజు బాప్దాదా ఒకే దేశానికి చెందిన పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. అది ఒరిజినల్గా అందరి దేశము. ఆ ఒక్క దేశం ఎంత ప్రియమైనదో తెలుసు కదా. బాప్దాదా కూడా అదే దేశం నుండి పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు తండ్రిని కలుసుకునే సంతోషం ఉంది, తండ్రికి పిల్లలను కలుసుకునే సంతోషం ఉంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరి స్వరూపాలను, అందులోనూ విశేషంగా 5 స్వరూపాలను చూస్తున్నారు. అందుకే పంచముఖ బ్రహ్మకు కూడా గాయనం ఉంది. మీకు మీ 5 రూపాల గురించి తెలుసు కదా. మొదటిది మీ అందరి జ్యోతిర్బిందు రూపము. అది మీ ఎదురుగా వచ్చేసిందా? మెరుస్తున్న ఎంత ప్రియమైన రూపం అది. రెండవది దేవతా రూపం. ఆ రూపం కూడా ఎంతో భిన్నమైనది మరియు ప్రియమైనది. మూడవది మధ్యలోని పూజనీయ రూపం. నాలుగవది సంగంవాసి బ్రాహ్మణ రూపం. అది కూడా చాలా మహోన్నతమైనది. ఐదవది ఫరిస్తా రూపము. ఈ 5 రూపాలు కూడా చాలా ప్రియమైనవి. బాప్దాదా ఈరోజు పిల్లలకు మనసా ఎక్సర్సైజ్ను నేర్పిస్తారు. ఎందుకంటే పిల్లలను అప్పుడప్పుడు మనసు తన వైపుకు ఆకర్షిస్తుంది. కనుక మనసును ఏకరసంగా తయారు చేసుకునే ఎక్సర్సైజ్ను బాప్దాదా ఈరోజు నేర్పిస్తున్నారు. పూర్తి రోజంతట్లో ఈ 5 రూపాయల ఎక్సర్సైజ్ చేయండి మరియు అనుభవం చేయండి. ఏ రూపం గురించి ఆలోచిస్తారో ఆ రూపాన్ని మనసులో అనుభవం చేయండి. ఎలాగైతే జ్యోతిర్బిందువు అని అంటూనే మెరిసేటటువంటి ఆ రూపం ఎదురుగా వచ్చేసిందో, అలాగే 5 రూపాలను కూడా తీసుకురండి మరియు ఆ రూపాలను అనుభవం చేయండి. ప్రతి గంటలో 5 సెకండ్లు ఈ డ్రిల్ చేయటంలో కేటాయించండి. 5 సెకండ్లు లేక 5 నిమిషాలు కేటాయించండి. ప్రతి రూపాన్ని ఎదురుగా తెచ్చుకొని అనుభవం చేయండి. ఈ ఆత్మిక ఎక్సర్సైజ్లో మనసును బిజీగా చేసుకుంటే ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనస్సు సరిగ్గా ఉంటుంది. ఎలాగైతే శారీరక ఎక్సర్సైజ్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందో, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ మనసును శక్తిశాలిగా ఉంచుతుంది. 1 సెకండ్ కోసమైనా మనసులో ఆ రూపాన్ని తీసుకురండి. ఇది సహజమే కదా, లేక కష్టం అనిపిస్తుందా? కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ను మీరు అనేక సార్లు చేసి ఉన్నారు, ప్రతి కల్పము చేశారు. మీ స్వరూపంనే మీ ఎదుట తీసుకురావటం కష్టంగా అనిపించదు. ఒక్కొక్క రూపం ఎదురుగా వస్తూ ఉంటే ఆ రూపం యొక్క విశేషత కూడా అనుభవం అవుతుంది. అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారంటే, మేము ఈ రూపాలనే అనుభవం చేయాలని అనుకుంటాము, కానీ మనస్సు మరోవైపుకు వెళ్ళిపోతుంది అని. ఎంత సమయం మనస్సును ఎక్కడ ఉంచాలని అనుకుంటారో అంత సమయం అలా ఉండేందుకు బదులుగా వ్యర్థము, అయథార్థ సంకల్పాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు మనసులో నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది. కనుక బాప్దాదా ప్రతి గంట 5 సెకండ్లు లేక 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ను అనుభవం చేయించాలని అనుకుంటున్నారు. 5 నిమిషాలు మనసును ఈ వైపుకు నడిపించండి. నడవటం అయితే మంచిదే కదా. తర్వాత మీరు మీ పనిలో నిమగ్నమైపోండి. ఎందుకంటే కార్యమైతే చేయాల్సిందే కదా, కార్యం చేయకుండా అయితే ఉండలేరు. యజ్ఞ సేవ, విశ్వసేవనైతే అందరూ చేస్తున్నారు, చేయాల్సిందే. ఈ 5 నిమిషాల డ్రిల్ చేసిన తర్వాత మీ కార్యం ఏదైతే ఉందో అందులో మునిగిపోండి. 5 సెకండ్లు కానీ 5 నిమిషాలు కానీ కేటాయించండి. ఇంత సమయం కూడా లభించదు అనేవారు ఎవరైనా ఉన్నారా? 5 నిమిషాలు కూడా లభించిన వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా? అందరూ కేటాయించగలరు. కనుక పదే పదే ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే కార్యం చేస్తున్నప్పుడు కూడా ఈ నష ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఇచ్చిన మంత్రం కూడా మన్మనా భవ. కనుక
మనస్సు యొక్క అనుభవంతో ఇదే మంత్రం మాయాచేతులు కావటంలో యంత్రంగా అయిపోతుంది. ఎందుకంటే సమయం గడుస్తున్న కొలిది దాని అనుసారంగా 1 సెకండ్లో స్టాప్ చేయాల్సి ఉంటుందని బాప్దాదా చెప్పేశారు. కనుక ఈ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మన్మనాభవగా ఉండటంలో సహాయం లభిస్తుంది. ఎందుకంటే బాప్దాదా చూశారు, ఉపన్యసించేటప్పుడు కానీ ఎవరికైనా సందేశం ఇచ్చేటప్పుడు కానీ మీరేమని చెప్తారు? మేము విశ్వాన్ని పరివర్తన చేసేవారమని చెప్తారు కదా. మరి విశ్వాన్ని పరివర్తన చేయాలన్నప్పుడు మొదట మీ మనసును ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే ఏ సమయంలో ఏ సంకల్పం చేయాలనుకుంటారో మనస్సు అదే సంకల్పాన్ని చేయాలి. సెకండ్లో ఆర్డర్ చేయండి. ఎలాగైతే ఈ శరీరానికి కర్మేంద్రియాలకు పైకి క్రిందకి అవ్వమని ఆర్డర్ చేసినప్పుడు అవి అలాగే చేస్తాయి కదా. అలాగే మనసు వ్యర్థం అయథార్థం నుండి రక్షింపబడాలి. మనసుకు మీరు యజమానులు. నా మనస్సు అని అంటారు కదా. మరి నా మనసు ఇంతగా నా ఆర్డర్లో ఉండేందుకు ఈ మనసా ఎక్సర్సైజ్ను తెలిపించటం జరిగింది. బాప్దాదా చూశారు, పిల్లలు ప్రతి ఒక్కరూ మేము మనసును జయించి జగజ్జీతులు కావాలని కోరుకుంటున్నారు. అందువలన రాబోయే సమయం కంటే ముందుగానే మీ మనస్సును ఎక్కడ కావాలో అక్కడ సహజంగా స్థితం చేసుకునే అభ్యాసం ఉండాలి. ఈరోజు బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత శక్తిశాలి కావాలి అంటే ఏ సంకల్పం చేస్తారో దాని అనుసారమే మనస్సు బుద్ధి సంస్కారం అదే ఆర్డర్లో ఉండాలి. ఎవరికైతే ఈ అభ్యాసం ఉంటుందో వారు తప్పకుండా జగజ్జీతులుగా అవుతారు. బాప్దాదాతో పరివారంతో అందరికీ ప్రేమ అయితే ఉంది. పిల్లలకు తండ్రిపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ తండ్రికి పిల్లలపై ఉంది. పిల్లలు మంచి చతురతను చూపించారు. నా బాబా అని అంటూ తమ వారిగా చేసుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయంతో నా బాబా అని అంటారు. తండ్రి కూడా నా పిల్లలు అని అంటారు. ఈ నా అన్న పదమే అద్భుతం చేసేసింది. నా బాబా ప్రియమైన బాబా అని అంటూ ఉంటే పిల్లల మనసులో ఎంతో ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి. తండ్రి కూడా పదే పదే నా పిల్లలు అని అంటారు. మాయ యొక్క ఎటువంటి దాడి జరిగినా కానీ, ఎందుకంటే అర్ధకల్పం మాయను మీదిగా చేసుకున్నారు కదా. కనుక మాయకు కూడా మీపై ప్రేమ అయితే ఉంటుంది కదా. కనుక అది మాటి మాటికి మీ వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారో వారికి తండ్రి నుండి సహయోగం లభిస్తుంది. ఒక్కసారి హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు అంటే 1000 సార్లు శక్తిశాలి సహయోగంనిచ్చేందుకు బాబా బంధింపబడి ఉన్నారు. అనుభవం ఉంది కదా. కేవలం సమయానికి ఈ అనుభవాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. బాప్దాదా పిల్లల్లో ఒక విషయాన్ని చూసి మనసులో పిల్లల పట్ల నవ్వుకుంటారు. అది ఏ విషయమో తెలుసా? బాబాయే మా ప్రపంచము అని అందరూ అంటారు. బాబాయే మా ప్రపంచం అని అంటారు కదా. బాబాయే మా ప్రపంచం అని అనేవారి చేతులెత్తండి. మంచిది. బాబాయే మీ ప్రపంచం. ఇక రెండవ ప్రపంచం అయితే ఏదీ లేదు కదా. రెండవ ప్రపంచం లేదు. కానీ రెండవది ఏముంది? సంస్కారం. బాబాయే నా ప్రపంచము, మరొక ప్రపంచం ఏదీ లేదని మీరు అంటున్నారు. మరి ప్రపంచమే లేనప్పుడు సంస్కారం ఎలా ఉత్పన్నమవుతుంది? ఈ రోజుల్లో బాప్దాదా సమయానుసారంగా సంస్కారము అన్న పదాన్ని తొలగించాలని అనుకుంటున్నారు. తొలగించటం వీలవుతుందా? తొలగించగలరా? సంస్కారం విఘ్నరూపంగా అవ్వదు అనే దృఢ సంకల్పాన్ని చేయగలము. దృఢమైన పురుషార్థం ద్వారా ఈరోజు కూడా దృఢమైన పురుషార్థం చేసి సమాప్తం చేయాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. చేస్తాము, ఆలోచిస్తాము, చూస్తాము అని అనకండి. చేయాల్సిందే. సంస్కారాల పని రావటం, పిల్లల పని సమాప్తం చేయాల్సిందే. ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? ఇంతకుముందు కూడా చేతులెత్తారు. కానీ ఏ సంకల్పం చేశారో అది జరుగుతోందా అని చెక్ చేసుకోండి. లక్ష్యం ఇవ్వటం తండ్రి పని, పిల్లల పని తండ్రి చెప్పిన దాన్ని చేయాల్సిందే. దీనికి కూడా ఒక తేదీని ఫిక్స్ చేయండి. ఎలాగైతే ఈ తేదీకి శివరాత్రిని జరపాలని భక్తులు ఫిక్స్ చేశారు,
కనుక ఆ రోజును జరుపుకుంటారు కదా, అలా మీరు కూడా దీని తేదీని ఫిక్స్ చేయండి. అందరిది కలిపి ఒకే తేదీ కాకపోయినా మొదట ప్రతి ఒక్కరూ తమ కోసం తేదీని ఫిక్స్ చేసుకోగలరు కదా. చేసుకోగలరా? చేసుకోగలిగితే చేతులెత్తండి. మరి చేశారా? చేయగలము అని అన్నప్పుడు చేశారా? డబల్ విదేశీలు తేదీని ఫిక్స్ చేశారా? ఎదురుగా ఉన్నవారు ఫిక్స్ చేశారా? ఏ తేదీని ఫిక్స్ చేశారో దాన్ని బాప్దాదాకు రాసి ఇవ్వండి. బాప్దాదా కూడా పిల్లల పరీక్షల్లో పాస్ అయ్యేందుకు ధైర్యం అయితే ఇస్తారు కదా. ఆ తర్వాత వాహ్ పిల్లలు వాహ్ అని పాట పాడతారు. సమారోహం కూడా జరుపుతారు. ఎవరైతే సంకల్పం చేసి దాని అనుసారంగానే ప్రాక్టికల్గా చేస్తారో వారికి సెరమనీ జరుపుతాము. ఎందుకంటే తేడా అయితే వస్తూ ఉంటుంది కదా. ఏ తేదీని ఫిక్స్ చేసుకుంటారో అందులో ముందుకు వెళ్ళేందుకు సమీపంగా అయితే వస్తారు కదా. తేడా రావటం అయితే ప్రారంభమవుతుంది. ఎవరైతే తేదీ అనుసారంగా సంపన్నమవుతారో బాప్దాదా వారి సెరమనీని జరుపుతారు. లోపల ఏదైతే చేస్తారో దాన్ని చూసేవారు కూడా వెరిఫై చేస్తారు. ఎందుకంటే సంస్కారంలోకైతే వస్తారు కదా. సంస్కారం అనేది ఎవరో ఒకరి చేతలో బయటపడుతుంది కదా. ఎందుకంటే బాప్దాదా ఏం చూశారు అంటే పిల్లలు ప్రతి ఒక్కరికి నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణు అన్న శుద్ధ నశ ఉంది. మీరు మాస్టర్లే కదా. సర్వశక్తివంతుడైనప్పుడు సంకల్పాన్ని పూర్తి చేయటం కూడా ఒక శక్తియే కదా. మంచిది. ఈరోజు మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. ఎంతమంది వచ్చారో చూడండి. బాప్దాదా అభినందనలు ఇస్తున్నారు. మధువనానికి వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. టూ లేట్ బోర్డు పెట్టకముందే వచ్చేసారు కనుక పూర్తి పరివారానికి బాప్దాదాకైతే ఉండనే ఉంది. పరివారానికి కూడా మీ అందరి పట్ల ఉన్న శుభ ఆశ ఏమిటి అంటే సదా డబల్ పురుషార్థం చేసి చివరిలో వచ్చినప్పటికీ ఫాస్ట్గా వెళ్ళగలరు అని. ధైర్యం ఉందా? ఈరోజు వచ్చిన వారిలో ఈ ధైర్యం ఉందా? లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రండి. ఫస్ట్ నెంబర్లోకి రావాలి. కేవలం ఫస్ట్లో కాదు, ఫస్ట్ క్లాస్లో ఫాస్ట్గా రండి. వీలవుతుందా? మేము ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రాగలమని భావించేవారు చేతులెత్తండి. స్వయంపై నిశ్చయం ఉందా? వెనుక ఉన్నవారు చేయగలిగితే చేతులు పెద్దగా ఎత్తండి. మంచిది. కొంతమందే ఉన్నారు. అయినప్పటికీ పూర్తి పరివారం మరియు బాప్దాద మీకు సహయోగం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. కనుక ఏ సెంటర్ తరపున వచ్చినా కానీ ఆ సెంటర్లు మీరు చేసిన ప్రతిజ్ఞను పదే పదే గుర్తు తెచ్చుకోండి. మీరు చేయగలరు. ఇదేమీ అసంభవం కాదు, సంభవమే. కానీ డబుల్ అటెన్షన్ ఇవ్వండి. ఒకవేళ లాస్ట్ మరియు ఫాస్ట్గా వెళ్ళి చూపించినట్లయితే సెంటర్లో మీ తీవ్ర పురుషార్థం యొక్క రోజును జరుపుతాము, ఫంక్షన్ చేస్తాము. అందరి మనసులో ఇప్పుడు త్వరగా తండ్రి సమానంగా ఈ చూపించాలనే ఉల్లాసం అయితే ఉంది. అమృత వేళల్లో పిల్లలు ఎప్పుడైతే తండ్రితో మాట్లాడతారో అప్పుడు బాప్దాదా కూడా వాహ్ పిల్లలు వాహ్ అని సంతోషిస్తారు. పాతవారైనా కొత్తవారైనా పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఒక్క అడుగు మీది 1000 అడుగుల సహాయం తండ్రిది. ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క పరివర్తన తీవ్ర వేగంతో అవుతూ ఉంది. సేవా టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వార్ది. ఢిల్లీ మొదటి నుండి సేవలో కొత్త కొత్త విషయాలను చేస్తూ వచ్చిందని బాప్దాదా విన్నారు. చేశారు కదా. ఢిల్లీ వారు చేశారు. ఇప్పుడు సేవలో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయండి. ఉపన్యాసాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి కూడా మంచిదే. ఎందుకంటే వాటి ద్వారా వృద్ధి జరుగుతుంది, సంబంధంలోకి వస్తారు. ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో అవి కూడా బాగున్నాయి. కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా సమయం నడిచాయి. ఇప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనండి. దాని ద్వారా సేవ చేసే వారికి కూడా కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం రావాలి. చేస్తారు కదా. మంచిది. అందరినీ ఉత్సాహంలోకి తీసుకొచ్చి అందులో అందరినీ బిజీగా చేయండి. పెద్ద ప్రోగ్రామ్స్లో అయితే ఉపన్యసించేవారు బిజీగా ఉంటారు, కానీ ఇతరులు కేవలం సహయోగం ఇస్తారు. అది కూడా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఎటువంటి ప్రోగ్రాం చేయాలి అంటే అందులో ప్రతి ఒక్క క్వాలిటీ గలవారు స్వయం కూడా బిజీగా ఉండాలి. ఎందుకంటే ఢిల్లీయే రాజధానిగా తయారవ్వాలి. కనుక ఢిల్లీ వారు ఇటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏదైనా కనుగొనాలి. సరేనా?
మంచిది. అందరూ చేస్తారా? చేతులెత్తండి. ఎవరైనా చేయవచ్చు, కొత్తవారు కూడా చేయవచ్చు. ఒకవేళ ఇతరులకు ఎవరికైనా ఏదైనా సంకల్పం వస్తే వారు కూడా ఇక్కడి హెడ్ ఆఫీస్కు, మధువనం ఆఫీస్కు రాసి పంపించవచ్చు. అందరికీ అవకాశం ఉంది, మంచిది. ఢిల్లీ వారు పురుషార్థంలో కూడా మొదటి నెంబర్ తీసుకోవాలి. బాప్దాదా చాలా సమయం నుండి చెప్తున్నారు. దేశంలోని సెంట్రల్ కానీ, విదేశంలోని సెంట్రల్ కానీ, లేక వాటి కనెక్షన్లో ఉన్న సెంటర్లు కానీ 6 మాసాలు నిర్విఘ్నంగా ఉండి చూపించాలి. ఏ విఘ్నం కూడా రాకూడదు, నిర్విఘ్నంగా ఉండాలి. ఇందులో ఒకవేళ నెంబర్ 1 అయినట్లయితే వారిది కూడా నిర్విఘ్న భవ అనే రోజును జరుపుతాము. ఇప్పుడు 6 మాసాలని చెప్తున్నాము. 6 నెలలు అభ్యాసమైపోతే ఇక ముందు కొరకు కూడా అలవాటైపోతుంది. కానీ బహుమతి తీసుకునేందుకు 6 నెలల సమయాన్ని ఇస్తున్నాము. మరి ఢిల్లీ ఏ నెంబర్ తీసుకుంటుంది? మొదటి నెంబర్. బాప్దాదాకు సంతోషం ఉంది, పూర్తి పరివారానికి కూడా సంతోషం ఉంది. సంతుష్టతతో కూడిన మాటలు ప్రసిద్ధమవ్వాలి. సేవలో కానీ, తయారై ఉన్న నియమాల్లో కానీ నిర్విఘ్నంగా ఉండాలి. బాప్దాదా అయితే తెలిపించారు, కానీ ఇప్పటి వరకు ఎవరి పేరు రాలేదు. జోన్ కాకపోయినా పెద్ద సెంటర్ కనెక్షన్లో ఉన్న సెంటర్లు చేసినా కూడా బాప్దాదా చూస్తారు. ఇప్పుడు త్వరగా అడుగులు ముందుకు వేయండి. ఎందుకు అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. తారీఖు చెప్పటం జరగదు. ఆగ్రా సబ్ జోన్తో బాబా మాట్లాడుతున్నారు. ఆగ్రా ఎటువంటి కార్యం లేక సేవను చేయాలి అంటే, ఎలాగైతే గవర్నమెంట్ వారు లిస్ట్లో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉందో అదేవిధంగా ఆగ్రా వారు ఎటువంటి సేవను వెతకాలి అంటే దాని ద్వారా ఆల్మైటీ గవర్నమెంట్లో కూడా ప్రసిద్ధమైపోవాలి. ఎలాగైతే ఆగ్రాలో కిరీటం ఉందో అలా ఏదైనా కొంత చేయండి. నమ్మకముందా? నమ్మకమున్నందుకు అభినందనలు. ఏం చేస్తారు? ఎంత సమయంలో చేస్తారు? మెగా ప్రోగ్రాం అయితే అందరూ చేస్తున్నారు, కానీ ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయండి. కానీ ఏ జోన్ చేయనటువంటి ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయండి. ఎందుకంటే ఆగ్రా అందరూ చూడదగ్గ స్థానం. ఈనాటి గవర్నమెంట్కు ఆగ్రా కిరీటం వంటిది కదా. ఒకవేళ ప్రచారం జరిగితే అందులో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉంది కదా. ఇటువంటి కార్యం ఏదైనా చేయండి, ఆలోచించండి. అమృత్ వేళ కూర్చుని ఆలోచిస్తే ఏదో ఒక టచింగ్ వచ్చేస్తుంది. మంచిది. టీచర్లు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు కనుక అద్భుతం చేయండి. ఇకపోతే బాప్దాదా పిల్లలందరికీ ఇప్పుడు ఏదైనా నవీనత చేయమని చెప్తున్నారు. సమయానుసారంగా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అది నవీనతయే, కానీ ఇప్పుడు ఇంకా ఏదైనా నవీనతను కనుగొనండి. ఏ జోన్ వారైనా చేయండి, కానీ కొత్తది చేయండి. ఇకపోతే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి ప్రియమైన వారు, తప్పి లభించిన వారు. పిల్లలందరూ ఎగురుతూ ఉండాలి, ఎగిరిస్తూ ఉండాలని తండ్రి కోరుకుంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు తండ్రి మనసుకు అల్లారు ముద్దు పిల్లలు. మేము తీవ్ర పురుషార్థం చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి అనే లక్ష్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ పదే స్మృతిలోకి తెస్తున్నారు మరియు తీసుకురావాలి కూడా. నా బాబా వచ్చేశారు అని అందరి హృదయం నుండి రావాలి. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలతో కూడిన సంకల్పాలు ఈ రోజుల్లో బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈ ఉల్లాస ఉత్సాహాలు చాలామంది మనసులో వచ్చేసాయి. బాప్దాదాకు గల ఆశ ఏమి అంటే ఇప్పుడు త్వరగా అందరికీ ఈ సందేశాన్ని చేర్చాలి. ఎవరూ వంచితంగా ఉండిపోరాదు. ఎంతో కొంత వారసత్వం తీసుకోవాలి. జీవన్ముక్తి కాకపోయినా ప్రేమతో ముక్తి యొక్క వారసత్వంనైనా తీసుకోవాలి. ఎందుకంటే తండ్రి అందరికీ వారసత్వంను ఇవ్వాలి. ఎంతమందికి వారసత్వం ఇప్పిస్తారో అంతగా మీకు మీ రాజ్యంలో రాజ్యాధికారులుగా అయ్యే వారసత్వం లభిస్తుంది. అన్ని వైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్దాదా యొక్క చాలా ప్రేమను మరియు ఆశీర్వాదాలను స్వీకరించండి. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు కూడా ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. బాప్దాదా అందరి మస్తకంపై మెరుస్తున్న 3 భాగ్యపు చిహ్నాలను చూస్తున్నారు. 1 తండ్రి ద్వారా పాలన యొక్క భాగ్యం, 2 శిక్షకుని రూపంలో చదువు యొక్క భాగ్యం, 3 సద్గురు ద్వారా వరదానాల భాగ్యం.
మెరుస్తున్న 3 భాగ్యాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం ఈ 3 భాగ్యాలతో మెరుస్తూ ఉంది. మీరందరూ కూడా మీ భాగ్యాన్ని చూస్తున్నారు కదా. బాప్దాదా చూశారు. భాగ్యమైతే అందరికీ లభించింది, కానీ భాగ్యం యొక్క మెరుపు అందరిది ఒకే సమానంగా లేదు. కొందరి మెరుపు చాలా తీక్షణంగా ఉంది, కొందరి మెరుపు కొంత తక్కువగా కనిపిస్తోంది. బాప్దాదా అయితే అందరికీ ఒకేసారి ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు. చదువు కూడా ఒకే చదువును చదివిస్తారు. పాలన కూడా ఒకే విధంగానే ఇచ్చారు. అంతేకాక వరదానాలు కూడా ఒకే సమానంగానే ఇచ్చారు. ఆదిరత్నాలైనా లేక వెనక వచ్చిన వారికైనా అందరికీ ఒకే మురళి ద్వారా పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది. ఒకే వరదానమే అందరికీ లభిస్తుంది. ఆదిరత్నాలకు వేరే మురళి ఉండదు, ఒకటే ఉంటుంది. కానీ మెరుస్తున్న భాగ్యం నెంబర్ వార్గా కనిపిస్తోంది. తండ్రి యొక్క ప్రేమతో కూడిన పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తోంది. ప్రతి ఒక్కరికి నోటి నుండి నా బాబా అనే మాటనే వెలువడుతుంది. ముందు వచ్చిన వారు కానీ వెనక వచ్చిన వారు కానీ ప్రతి ఒక్కరూ తమ అధికారంతో నా బాబా అని అంటారు. తండ్రి ద్వారా ప్రేమ లభించిందా అని ఎవరినైనా అడిగితే వెంటనే అందరికంటే ఎక్కువగా నాకే తండ్రి ప్రేమ లభిస్తుందని నషాతో చెప్తారు. నా బాబా అని హృదయం నుండి చెప్పేవారు నషాతో ఏమంటారు? నా ప్రేమ అందరికంటే ఎక్కువ అని అంటారు. బాబా ప్రేమ మొదట నాపై ఉంది అని అంటారు. ఎందుకంటే ప్రేమయే బాబా ఇచ్చే పాలన. ఈ విధంగా నా బాబా అని అంగీకరించడం ద్వారా మీరు బాబా వారిగా అయిపోయారు మరియు బాబా మీ వారిగా అయిపోయారు. ఈరోజు వరదానము: త్యాగము తపస్సు ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వుల కళ్యాణకారి భవ. ఎలాగైతే స్థూలమైన అగ్ని దూరం నుండే తన అనుభవాన్ని చేయిస్తుందో అలా మీ తపస్సు మరియు త్యాగం యొక్క మెరుపు దూరం నుండే అందరినీ ఆకర్షించాలి. సేవాదారితో పాటు త్యాగి తపస్వి మూర్తిగా అవ్వండి. అప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది. త్యాగి అనగా పాత సంకల్పాలు లేక సంస్కారాలేవి కనిపించరాదు. తపస్వి అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప ఇంకేమీ కనిపించరాదు. ఏ సంకల్పం ఉత్పన్నమైనా అందులో ప్రతి ఆత్మ పట్ల కళ్యాణం ఇమిడి ఉన్నట్లయితే అప్పుడు సర్వుల కళ్యాణకారులు అని అంటారు. స్లోగన్: దేహ బాణం నుండి అతీతంగా వెళ్లేందుకు చిత్రాన్ని చూడకుండా చైతన్యంను మరియు చరిత్రను చూడండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలంగా అవ్వండి. మీరందరూ మాస్టర్ విశ్వ నిర్మాతలు. ఈ స్మృతి ద్వారా నిర్మాణత అనే గుణం సహజంగానే వచ్చేస్తుంది. ఎక్కడ నిర్మాణత అనగా సరళతా గుణం న్యాచురల్గా ఉంటుందో అక్కడ ఇతర గుణాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి. కనుక సదా ఈ స్మృతి స్వరూపంలో స్థితమై ఉండి తర్వాత ప్రతి సంకల్పము లేక కర్మ చేయండి. అప్పుడు ఏవైతే చిన్న చిన్న విషయాలు ఎదిరించేందుకు వస్తాయో అవన్నీ అలా అనుభవం అవుతాయి. అంటే ఎవరైనా వృద్ధులు ఎదుట చిన్న చిన్న పిల్లలు బాల్యతనపు ఆటలు ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. వారిపై వాటి ప్రభావం ఏది ఉండదు. అచ్చా, ఓం శాంతి.